ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో ఏకాదశ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శుకయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు భగవల్లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. ఉద్ధవుడు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర తత్వోపదేశాన్ని స్వీకరించేటువంటి సందర్భాన్ని వర్ణించి చెబుతూ సంసార వృక్షము అనేది ఏ స్వరూపంలో ఉంటుందో వర్ణించారు. ఆ సంసార వృక్షానికి 2 పళ్ళుంటాయి. అదంతి చైకం ఫలమస్య గృధ్రాః గ్రామే చరా ఏకమరణ్యవాసాః హంసాయ ఏకం బహురూపమిజ్యైః మాయామయం వేద సవేద వేదం. ఈ సంసార వృక్షానికి ఉండేటువంటి ఫలాలు సుఖదుఖాలని 2 ఉన్నాయి. ఈ సుఖదుఖాలనేటువంటి పండ్లలో దుఃఖం అనేటువంటి ఆ పండును గ్రద్దలు తింటాయి. ఇక్కడ గ్రద్దలు అంటే ఎవరంటే సంసార లంపటంలో బాగా మగ్నమైపోయినటువంటి వాళ్ళు, ఈ మాయని దాటలేనటువంటి గృహస్థులు, సంసార బంధంలో చిక్కుకున్న వాళ్లే ఆ గ్రద్దలని వర్ణిస్తున్నారు. మరి 2వ ఫలం సుఖం అనేదాన్ని ఎవరు భుజిస్తారు అంటే పరమాత్మతత్వాన్ని తెలిసినటువంటి జ్ఞానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ ఫలాన్ని తింటారు. వాళ్ళు హంస లాంటి వాళ్ళు. ఈ వృక్షం మీద ఉన్నటువంటి ఆ సుఖదుఖాలనేటువంటి పండ్లను సంసారులనబడేటువంటి గ్రద్దలు, జ్ఞానులనబడేటువంటి హంసలు తింటాయి. సుఖం అనేటువంటి ఫలాన్ని హంసలు తింటాయి. ఎందువల్లంటే వాళ్ళు ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, పరమాత్మతత్వం తెలిసిన వాళ్ళు. మరి సుఖ దుఃఖాలంటే అర్థం ఏమిటి? గృహస్థులంతా పడేది దుఃఖమేనా, సుఖం లేదా? మనం ఈ సంసారంలో చూస్తూ ఉంటే ఎన్నో రకాలైనటువంటి ఆనందాలు కూడా కలుగుతూ ఉంటాయిగా. ఒక్కోసారి సంతోషిస్తాం, హర్షం వ్యక్తం చేస్తూ ఉంటాం, ఎంత హాయిగా ఉందనుకుంటాం, కుటుంబంతో ఆనందంగా గడుపుతూ ఉంటాం. ఇవన్నీ సుఖాలైతే ఈ సంసార లంపటం అని దీనికో పేరు పెట్టి ఇందులో చిక్కుకున్న వాళ్ళంతా గ్రద్దల్లాంటి వాళ్ళని ఎందుకండి వర్ణించటం అంటే, మనం అనుభవించేటువంటి లౌకికమైన సంసారమైనటువంటి సుఖాలు నిజమైన సుఖాలు కాదు, అవే నిజమైన దుఃఖాలు. ఎలాగూ దుఃఖాలు వస్తూ ఉంటాయి, సుఖాల రూపంలో ఉన్నవి కూడా దుఃఖాలే. ఎందువల్లంటే ఈ మానవ దేహాన్ని విడిచిపెట్టి పరమాత్మని చేరుకోవటం ఒక్కటే నిజమైనటువంటి ఆనందము. ఈ జగత్తంతా పరమాత్ముడే నిండి ఉన్నాడని అర్థం చేసుకోవటమే నిజమైనటువంటి సుఖము. ఆ సుఖం అనేటువంటి ఫలాన్ని హంసల్లాంటి జ్ఞానులు, హంసలంటే జ్ఞానులు, పాలని నీటిని వేరు చేసేటువంటి శక్తి హంసకి ఉన్నది. దేహాభిమానాన్ని పక్కన పెట్టి ఆత్మతత్వాన్ని తెలుసుకుని ఈ దేహం నశించేదని, ఈ రెండిటి మధ్య ఏ విధమైనటువంటి సామ్యం లేదు, అది నశించిపోయేది, ఇది పరమాత్మ అన్న విషయాన్ని తెలుసుకోగలిగినటువంటి జ్ఞానులు ఎవరైతే ఉంటారో ఆ జ్ఞానులు నిరంతరము సుఖమనేటువంటి ఫలాన్ని స్వీకరిస్తూ ఉంటారు. వారి సంసారంలో ఉన్నప్పటికీ కూడా ఆ సంసార సంబంధమైనటువంటి బంధాలు వారిని ఏమీ చేయలేవు. వారు జ్ఞానులు. అందువల్లే వాళ్ళు సుఖమనేటువంటి ఫలాన్ని తింటారు. తదితరులైనటువంటి సంసార కూపంలో చిక్కుకున్నటువంటి వాళ్ళు దుఃఖం అనేటువంటి పండుని తింటూ ఉంటారు. అందులో నుంచి బయటికి రారు. మాయతో కూడినటువంటి ఆ పరబ్రహ్మను ఎవరైతే తెలుసుకుంటారో వాళ్లే నిజంగా వేదముల యొక్క పరమార్థాన్ని తెలిసిన వాళ్ళు. వేదములలో వర్ణింపబడినటువంటి ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలిసినటువంటి వాళ్ళు అని వర్ణించి చెప్పి, ఏవం గురూపాసన ఏక భక్త్యా
విద్యాకుఠారేణ సితేన ధీరః వివృశ్య జీవాశయమప్రమత్తః సంపద్య చాత్మానమధత్యజాస్త్రం. ఇక్కడ ఉద్ధవుడు అడిగాడు కదా ప్రశ్న కృష్ణుణ్ణి, అయ్యా కర్మని విడిచిపెట్టి నన్నే పూజించు, నాయందే మనస్సులో నిష్ట కలిగి ఉండు, కర్మలన్నీ త్యజించు అన్నారు. అంతకుముందేమో నేను చెప్పినటువంటి ధర్మములతో కూడినటువంటి కర్మలను ఆచరించమన్నారు. ఈ రెండిట్లో నాకు సందేహం కలుగుతోంది అన్నారుగా ఉద్ధవుల వారు. దానికి సమాధానం చెబుతున్నారు. చక్కని గురువుని ఆశ్రయించి ఆ గురువు ద్వారా పరమాత్మ యొక్క జ్ఞానాన్ని సంపాదించి ఏకాంతమైనటువంటి భక్తిభావంతో ఏది నిజము ఏది అసత్యం అనేటువంటి వివేకము కలిగి ఆ వివేకం అనేటువంటి గొడ్డలికి పదును పెట్టి జ్ఞాన మార్గంలో పయనిస్తూ దేహాభిమానాన్ని సంపూర్ణంగా ఛేదించి ఎవరైతే పరమాత్మను తెలుసుకోగలుగుతారో, సంసార బంధం అంటని వారు ఉంటారో, ఆత్మతత్వజ్ఞులు ఉంటారో, ఆత్మతత్వాన్ని పొందిన వారు ఉంటారో, అంతటా వ్యాపించిన వాడు ఆ పరమాత్ముడే విష్ణువే అని ఎవరైతే తెలుసుకుని ఉంటారో అటువంటి వారు కర్మని విడిచిపెట్టచ్చు. అప్పుడు అస్త్రం త్యజ, ఓ ఉద్ధవా, పరిపూర్ణమైనటువంటి వివేక జ్ఞానము, పరమాత్మకు మనకు ఉన్నటువంటి సంబంధము ఎప్పుడైతే నిజంగా అనుభవపూర్వకంగా తెలుస్తుందో ఆనాడు ఈ కర్మని విడిచిపెట్టచ్చు, అంతవరకు చేయవలసిందే అని చెబుతూ ఇక్కడతో మనం ఏకాదశ స్కంధంలో 12వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకుని 13వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. శ్రీ భగవానువాచ సత్వం రజస్తమ ఇతి గుణాః బుద్ధేర్నచాత్మనః సత్వేనాన్యతమౌహన్యాత్ సత్వం సత్వేన చైవహి. ఇప్పుడు మాయాగుణముల గురించి చెబుతున్నారు. సత్వగుణము, రజోగుణము, తమోగుణము అని 3 ఉన్నాయి. ఈ సత్వము, రజము, తమో గుణము ఈ 3 కూడా ప్రకృతి సంబంధమైనటువంటి గుణములే, అంటే బుద్ధికి సంబంధించినటువంటి గుణములే. పరమాత్ముడు వీటికి అతీతమైనటువంటి వాడు. ఈ 3 సత్వగుణాన్ని అలవరుచుకోవాలి. సత్వగుణాన్ని అలవరుచుకోవటం ద్వారా రజోగుణాన్ని, తమో గుణాన్ని పోగొట్టుకోవాలి. సత్వగుణం ఎప్పుడైతే వృద్ధి చెందుతుందో ఆ సత్వగుణాన్ని వృద్ధి చేసుకోవటం ద్వారా రజోగుణాన్ని, తమో గుణాన్ని నశింపజేసి ఆ తరువాత అంతఃకరణ శుద్ధితో గుణాతీతమైనటువంటి ఆ పరమాత్మ జ్ఞానాన్ని పొందడం శక్యమవుతుంది. అంటే మనం కూడా ఆ పరమాత్మలో లీనమైపోతాము, పరమాత్ముని సన్నిధిని చేరుకుంటాము. అంతఃకరణ శుద్ధితో ఆ సత్వాన్ని కూడా విడిచిపెట్టి గుణాతీతమైనటువంటి స్థాయికి చేరుకోవాలని చెబుతూ సత్వాత్ ధర్మో భవేత్ వృద్ధాత్ పుంసో మద్భక్తి లక్షణః సాత్వికోపాసనయా సత్వం తతో ధర్మ ప్రవర్తతే. సత్వగుణాన్ని వృద్ధి చేసుకుని రజోగుణము, తమోగుణము విడిచిపెట్టడం వల్ల భగవంతుని యందు, అంటే పరమాత్మ యందు, కృష్ణుడు చెబుతున్నాడు నాయందు, పరమాత్ముడనైనటువంటి నాయందు సత్వగుణాన్ని వృద్ధి చేసుకోవటం ద్వారా భక్తి పెరుగుతుంది, ధర్మ మార్గం అనేది అలవడుతుంది. ధర్మము భక్తి ఈ 2 సత్వగుణం వల్ల కలిగేటువంటివి. ఆ సత్వగుణాన్ని చక్కగా ఉపాసన చేస్తే ఆ సాత్వికమైనటువంటి ఉపాసన ద్వారా, నడవడిక ద్వారా ఈ సత్వగుణాన్ని వృద్ధి చేసుకుంటూ ధర్మ మార్గాన్ని కూడా పెంచుకోవచ్చు. అంటే రజోగుణము, తమోగుణము పూర్తిగా విడిచిపెట్టాలి. ధర్మో రజస్తమో హన్యాత్ సత్వవృద్ధిరనుత్తమః ఆసునశ్యతి తన్మూలో హ్యధర్మ ఉభయే హతే. ఈ సత్వాన్ని వృద్ధి చేసుకున్నందువల్ల జరిగేటువంటి ప్రయోజనం ఏమిటి అంటే రజోగుణము, తమోగుణము హరింపబడతాయి. ఆ రజస్తమో గుణాలనేటువంటివి హరింపబడడం వల్ల వాటి కారణంగా ఏర్పడేటువంటి అధర్మం కూడా నశించిపోయి ధర్మం అనేది తెలుస్తుంది. అధర్మాన్ని విడిచిపెట్టడం, రజస్తమో గుణములను విడిచిపెట్టడం, సత్వగుణాన్ని వృద్ధి చేసుకోవటం అనేది పరమాత్మ జ్ఞానానికి ప్రధానమైనటువంటి మెట్టు అని చెప్పి ఆగమోప ప్రజాదేశ కాల కర్మ చ జన్మ చ
ధ్యానం మంత్రోథ సంస్కారో దశైతే గుణహేతవ. ఒక 10 విషయాలను చెప్పి ఆ 10 విషయాలు కూడా గుణహేతువులు అని వర్ణించి చెబుతున్నారు. గుణమునకు కారణములవుతాయి. ఏమిటా 10 విషయాలు అంటే ఆగమోప ప్రజాదేశ, కాలము, శాస్త్రము, అలాగే నీరు, సంతానము, దేశము, కర్మ, జన్మ, ధ్యానము, మంత్రము, సంస్కారము. ఇవన్నీ కూడా ఈ 10 కూడా గుణహేతువులు అంటే గుణములకు కారణములవుతున్నాయి. గుణములే కారణములుగా కలిగినటువంటివి అని చెబుతూ శాస్త్రము, జలములు, సంతానము, దేశము, కాలము, కర్మ, జన్మ, ధ్యానము, మంత్రము, సంస్కారము అనే 10 విషయాలు చెప్పారు. ఇందులో వరుసగా మొదటిది ఆగమము అనగా శాస్త్రము అంటే పురాణాదులు. ఆ తరువాత జలములు అంటే గంగా ఇత్యాది తీర్థ స్నానములు. మూడవది ఏమిటి అంటే సత్సంతానము. నాలుగవది దేశము అంటే ఏకాంతమైనటువంటి ప్రదేశంలో చక్కగా ధ్యానాన్ని అవలంబించటం, వ్యసనములకు దూరంగా ఉండడము అని అర్థం చెబుతూ ఉన్నారు. నతు ఎత్ర స్త్రీపాన ద్యూతాదీని, ఎక్కడైతే వ్యసనములు ఉండవో ఆ ఏకాంత దేశంలో ఉండడం దేశం అంటే. అలాగే కాలము, కాలం అంటే బ్రహ్మముహూర్తము, సూర్యుడు ఉదయించేటువంటి కాలానికన్నా ముందుగా నిద్ర లేచి సూర్యుడిని చక్కగా పూజించటం. అదేవిధంగా కర్మ, కర్మ అంటే ఫలముల యందు కోరిక లేనటువంటి నిష్కామ కర్మ అని వర్ణిస్తున్నారు. ఆ తరువాత జన్మ, చక్కనైనటువంటి జన్మ, శుద్ధితో కూడినటువంటి తల్లిదండ్రుల ద్వారా కలిగినటువంటి ఒక చక్కని జన్మ. ఆ తరువాత ధ్యానం, భగవంతునికి సంబంధించినటువంటి ధ్యానము. అలాగే మంత్రము, మంత్రం అంటే గురువు ద్వారా చక్కని మంత్రాన్ని ఉపదేశంగా తీసుకోవటం. ఇక సంస్కారము అంటే ఉపనయనాది సంస్కారాలు. ఈ 10 విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి గుణహేతువులు అంటే సత్వవృద్ధికి వీటిల్ని ఉపయోగించుకోవచ్చు. పెద్దలైనటువంటి వాళ్ళు వీటిల్ని ఏ విధంగా ఆచరిస్తారో, ఈ కాలాదులను శాస్త్రాదులను ఏ విధంగానైతే ఆచరిస్తారో పాటిస్తారో, వేటిని ఏ విధంగా ఆచరిస్తుంటారో అవన్నీ గమనించి వారు వేటినైతే నిషేధిస్తున్నారో వాటిని కూడా గమనించాలి. గమనించి తత్తత్ సాత్వికమేవైషాం యద్యత్ వృద్ధాః ప్రచక్షతే నిందంతి తామసం తత్తత్ రాజసం తదుపేక్షితం. ఇంతకుముందు చెప్పినటువంటి ఈ 10 విషయములు ఉన్నాయి. వీటిల్ని పెద్దలైనటువంటి వాళ్ళు ఏ విధంగా ఆచరిస్తూ ఉన్నారు, ఏ సందర్భాల్లో ఆచరిస్తున్నారు, ఏ విధంగా ఆచరిస్తున్నారు, ఏ విధంగా ఆచరించటం లేదు అంటే ఎప్పుడు నిషేధిస్తున్నారు, నిషేధించింది ఏమిటి, పాటించింది ఏమిటి, ఈ రెండింటినీ బాగా గమనించుకోవాలి. అలా పెద్దలు ఏవైతే ఆచరిస్తారో అది సాత్వికమైనటువంటిది, సాత్వికములు అని పిలువబడతాయి. పెద్దలు వేటిల్లైతే నిషేధిస్తున్నారో అవన్నీ తామసములు అని చెప్పబడుతూ ఉన్నాయి. అటు పాటించకుండా నిషేధించకుండా వేటి విషయంలోనైతే ఏ విధమైన నిర్ణయం చేయకుండా ఉంటారో ఆర్యులైనటువంటి వాళ్ళు అవి తటస్థములు అనగా రజోగుణమునకు సంబంధించినవని తెలుసుకోవాలి అని వర్ణించి చెబుతూ సాత్వికాన్యేవ సేవేత పుమాన్ సత్వ వివృద్ధయే తతో ధర్మస్తతో జ్ఞానం యావత్ స్మృతిరపోహనం. సాత్వికమైనటువంటి వాటినే ఆచరణ చెయ్యాలి. ఎవరైతే చక్కని మార్గాన్ని పొందాలనుకునేటువంటి సాధకుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు సాత్వికమైనటువంటి వాటిల్నే ఆదరించి ఎప్పటిదాకానైతే పరమాత్మ జ్ఞానం అనేది సాక్షాత్కరిస్తుందో అంతవరకు ఈ సాత్విక మార్గాన్ని ఆచరించి అజ్ఞానం సంపూర్ణంగా తొలగిపోయేదాకా వీటిని ఆచరించాలి. అనగా నివృత్తి శాస్త్రము అలాగే తీర్థాదుల్ని సేవించటము, బ్రాహ్మీ ముహూర్తంలో మేల్కొని చక్కగా ధ్యానాదులు చేయటము, నిత్యకర్మ ఇత్యాదులన్నీ, ఇలాంటి కర్మలన్నీ
సాత్విక బుద్ధితో ఆచరించాలి. ఎప్పటిదాకానైతే అజ్ఞానం పూర్తిగా తొలగి అంతా పరమాత్మ స్వరూపమే అని అర్థమవుతుందో అంతవరకు ఈ రకంగా ఆచరించాలి. దానివల్ల ఏం జరుగుతుంది అంటే ధర్మ ప్రవృత్తి తెలుస్తుంది, పరమాత్మ జ్ఞానం అలవడుతుంది. వేణు సంఘర్షణో వహ్ని దగ్ధ్వా శామ్యతి తద్వనం ఏవం గుణ వ్యత్యయజో దేహశామ్యతి తత్క్రియః. వెదురు కర్రల యొక్క రాపిడి వల్ల అగ్ని పుడుతుంది. ఆ అగ్ని పుట్టి ఏం చేస్తుంది? ఆ వెదురు కర్రలే సంపూర్ణంగా దహించేస్తుంది. ఆ వెదురు కర్రలను దహించేదాకా అగ్ని ఉంటుంది. అవి దహనమైపోయిన తర్వాత, దహించేసిన తర్వాత అగ్ని కూడా ఉపశమిస్తుంది. అదేవిధంగా ఈ దేహం అనేటువంటిది ఎందువల్ల ఏర్పడుతోందంటే సత్వరజస్తమో గుణములు అనబడేటువంటి గుణముల యొక్క వైషమ్యము వల్ల, తారతమ్యముల వల్లనే ఈ దేహాదులన్నీ ఏర్పడుతున్నాయి. అందువల్ల జ్ఞానం అనేటువంటి అగ్ని ద్వారా ఈ గుణములకు సంబంధించినటువంటి మాయ ఏదైతే ఉందో దాన్ని దగ్ధం చేసి ఆ తరువాత ఉపశమనాన్ని పొందాలి. అంటే పరమాత్మ యందు మనము రమించాలి. ఆత్మస్వరూపమునందే మనం కూడా అనుభవాన్ని పొందాలి. అలా చేసినట్లయితే మరలా దేహాన్ని పొందేటువంటి అవస్థయే ఉండదు అని వర్ణించి చెబుతున్నారు. అంటే దీంట్లో ఉన్న తాత్పర్యం ఏమిటి అంటే జ్ఞానం అనేటువంటి అగ్ని ప్రజ్వలింపజేసి తద్వారా ఈ దేహం అనేది శాశ్వతమైనది కాదు, అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని అవగతం చేసుకోవాలి. ఈ జగత్తులో ఉన్న సర్వస్వము పరమాత్మ స్వరూపం అనేటువంటి భావన అనుభవంలోకి రావాలి. అదే సంపూర్ణమైనటువంటి జ్ఞానావస్థ. మోక్షాన్ని కోరుకునేటువంటి వాళ్ళు సాధించవలసినటువంటి ప్రధానమైనటువంటి మార్గం అదే. అది కలిగేంత వరకు మాత్రం సాత్వికమైనటువంటి చక్కని ఆచరణలు, ధర్మ ప్రవృత్తులు, కర్మలు ఏ కామము లేకుండా ఆచరించాలి అని వర్ణించి చెబుతూ అప్పుడు ఉద్ధవుడు మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు పరమాత్మని. విదంతి మర్త్యాః ప్రాయేణ విషయాన్ పరమాపదాం తథాపి భుంజతే కృష్ణ తత్కథం శ్వఖరాజవత్. సరే ఓ పరమాత్మ శ్రీకృష్ణ, ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి విశేషాలు దాదాపుగా మానవులకు కూడా తెలిసే ఉంటాయి కదా. వారికి కూడా ఏది ఆపదని కలిగించేది, ఏది శ్రేయస్సుని కలిగించేదనే విచక్షణా జ్ఞానాన్ని నీవు ఇచ్చావు కదా. అయినప్పటికీ తరచుగా ఈ మానవులంతా ఆపదలను దుఃఖాలను కలిగించేటువంటి విషయాల పట్లే తిరుగుతూ ఉంటారు తప్ప జ్ఞాన మార్గాన్ని ఆశ్రయించడానికి ఎందుకని ఇష్టపడడం లేదు? మానవులు తెలిసి తెలిసి ఆపదలకు నిలయమైనటువంటి దుఃఖం వైపే ఎందుకు వెడుతున్నారు? నీ తత్వాన్ని గురించి ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? రజస్తమో గుణములను నశింపజేసి సత్వగుణాన్ని వృద్ధి చేసుకుని తద్వారా నివృత్తి మార్గంలో ప్రవేశించినటువంటి వారై మోక్ష సాధన ఎందువల్ల చేయలేకపోతున్నారు? ఒక కుక్క, గాడిద, మేక అంటే గుణహీనములైనటువంటి జంతువులు ఏ రకంగానైతే కర్మవశంతో అలా పడి తిరుగుతూ ఉంటాయో ఆ విధంగా వీళ్ళు వివేకులైనటువంటి వాళ్ళయ్యి కూడా మానవులు జ్ఞానహీనులై ఎందువల్ల సంచరిస్తున్నారు? వాళ్ళకి తెలియటం లేదా? దీనికి కారణం ఏంటో చెప్పవలసింది అని ఉద్ధవుడు ప్రశ్నిస్తే శ్రీ భగవానువాచ, అప్పుడు శ్రీకృష్ణస్వామి ఇలా చెబుతూ ఉన్నారు. అహమిత్యన్యథా బుద్ధి ప్రమత్తస్య యథా హృది ఉత్సర్పతి రజో ఘోరం తతో వైకారికం మనః. సహజంగా మాయ అనేది ఏర్పడి వివేకం అనేది నశించిపోయి అవివేకి అయినటువంటి వాళ్ళు దేహమే నేను అనే భ్రాంతిని పొందుతూ ఉంటారు. ఆ భ్రాంతిని దాటడం అనేది ఎవరి వల్ల కాదు. ఎంత పండితులైనా కూడా, ఎంత గొప్పవారైనా కూడా దేహమే నేను అనేటువంటి భ్రాంతిని తరచుగా పొందుతూ ఉంటారు. దానివల్ల ఈ మనస్సు కూడా వికారాన్ని పొందుతూ ఉంటుంది. ఆ వికారం వల్ల, ఈ దేహభ్రాంతి వల్ల రజోగుణం అనేది వృద్ధి చెందుతుంది. ఓ ఉద్ధవ, సత్వగుణం అనేది ఉండదు, రజోగుణం ప్రారంభమవుతుంది మనస్సులో. రజోయుక్తస్య మనసః సంకల్ప సవికల్పకః తతః కామో గుణధ్యానాత్ దుస్సహస్యాద్ధి దుర్మతేః.
ఈ రజోగుణం ఎప్పుడైతే మనస్సులో వృద్ధి చెందుతుందో దానివల్లనే కోరికలనేవి కుప్పలు తెప్పలుగా పుడుతూ ఉంటాయి. భోగాల పట్ల ఆసక్తి కలుగుతుంది, భోగాలు అనుభవించాలనేటువంటి సంకల్పం కలుగుతుంది. అవి ఎలా ఉంటాయంటే కోరికల యొక్క బలం ఎలా ఉంటుందంటే విద్వాంసమపి కర్షతి, పండితులైన వారిని కూడా ఆకర్షించేంతగా ఉంటుంది ఇంద్రియాల యొక్క ప్రలోభం అనేటువంటిది. కాబట్టి సహింపరాని కోరికలు కలగడం వల్ల, ఆ రజోగుణ ప్రభావం వల్ల కోరికలను దాటలేక ఆ బుద్ధి కూడా కలుషితమైపోతుంది. సౌందర్యము, మాధుర్యము ఇలాంటి గుణముల పట్ల ఆసక్తమైనటువంటి హృదయంతో కోరికలనేవి దుఃఖాన్ని కలిగించేవి, దుఃఖ కారణములని తెలిసి కూడా వాటిలోనే ప్రవర్తిస్తూ ఉంటారు. అందువల్లనే వాళ్ళు మోక్ష సాధన చెయ్యలేకపోతూ ఉంటారు. కరోతి కామవశగః కర్మాణి అవిజితేంద్రియ దుఃఖోదర్కాణి సంపశ్యన్ రజోవేగ విమోహితః. ఈ రజోగుణ ప్రభావం అనేది ఇంద్రియాలపై ఉన్నటువంటి పట్టును పోగొడుతుంది. ఇంద్రియ నిగ్రహాన్ని సంపూర్ణంగా విడిచిపెట్టేసి ఆ ఇంద్రియాలు ఎలా చెప్తే ఆ రకంగా పరిగెత్తటమే విషయభోగాల పట్ల. ఇవి భవిష్యత్తులో దుఃఖాన్నే మనకి తాత్పర్యంగా కలిగిస్తాయన్న విషయం తెలిసినప్పటికీ కూడా ఆ పనులే చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు. పర్వాలేదులే, ఈసారికి చేసేద్దాం, తర్వాత చూద్దాం అనుకుంటూ మళ్ళీ అది చేసిన తర్వాత మళ్ళీ అదే చెయ్యాలనేటువంటి కోరిక కలుగుతూనే ఉంటుంది తప్ప దానికి అంతం అనేటువంటిది ఉండదు. ఇదంతా కూడా రజోగుణ ప్రభావం వల్ల కలుగుతూ ఉంటుంది. రజస్తమోభ్యాం యదపి విద్వాన్ విక్షిప్తధీహి పునః అతంద్రితో మనోయుంజన్ దోష దృష్టిర్న సజ్జతే. ఇక్కడే కాస్త వివేకం కలిగి ఆ బలహీనతను దాటేటువంటి ప్రయత్నం చెయ్యాలి. అది చేసినటువంటి వాడే వివేకి, చెయ్యని వాడే అవివేకి. రజోగుణము, తమోగుణము ఇవన్నీ ఎంతగా ప్రలోభ పెట్టి తికమక పెడుతున్నప్పటికీ కూడా బుద్ధి వాటి వల్ల కల్లోలితమైపోయి కోర్కెల వెంట పరిగెత్తాలనేటువంటి బలీయమైన ఆసక్తి పెరుగుతున్నప్పటికీ కూడా సావధాన చిత్తంతో ఏమాత్రము ఏమరపాటు లేకుండా మనస్సును జాగ్రత్తగా నియంత్రణలో పెట్టి ఎవరైతే మేల్కొని ఉంటారో, జాగరూకతగా ఉంటారో, ఆ విషయాల జోలికి పోకుండా ఉంటారో వాళ్ళే దోషమైనటువంటి ఈ విషయముల నుంచి బయటపడతారు, మనస్సుని నిరోధించగలుగుతారు, నన్ను చేరుకోగలుగుతారు. ఇలాంటప్పుడే జాగ్రత్తగా బుద్ధికి పదును పెట్టాలయ్యా ఓ ఉద్ధవ. అప్రమత్తో అనుయుంజీత మనోమయర్పయన్ శనైః అనిర్విణ్ణో యథాకాలం జితశ్వాసో జితాసనః. ఎప్పుడు అప్రమత్తుడై సావధాన చిత్తుడై అలాగే పరమాత్మను తెలుసుకోవాలనేటువంటి ఉత్సాహంతో అనిర్విణ దీనస్థితి లేనటువంటి వాడై చక్కగా సుఖాసనం మీద పట్టు సాధించి ఆ ఆసనంతో చక్కగా కూర్చుని భగవంతుణ్ణి ధ్యానించటం పట్ల మమకారాన్ని నెమ్మదిగా పెంచుకుంటూ శ్వాస మీద ధ్యాస పెట్టి, అంటే జితశ్వాస, ఈ శ్వాసను జయించి అంటే శ్వాస మీద దృష్టిని బాగా పెట్టి తగిన విధంగా తన యొక్క నియమములతో జాగ్రత్తగా రజస్తమో గుణములను పక్కకి తప్పించి నాయందు మనస్సుని నిలపగలిగినటువంటి వాడే వివేకి అని పిలవబడతాడు. తగిన సమయంలో తెలుసుకోవాలి, ఎప్పుడు మాయ ఆక్రమిస్తుందో అని తెలుసుకుంటూ ఉండాలి. ఏతావాన్ యోగ ఆదిష్టో మచ్చిష్యైః సనకాదిభిః సర్వతో మన ఆకృష్య మయ్యద్ధ వేశ్యతే యథా. ఇదే విషయాన్ని నేను సనక సనందన సనత్కుమార సనత్సుజాతులకు చెప్పాను ఒకసారి. ఆ తరువాత వారు కూడా ఈ మార్గాన్నే అందరికీ వర్ణించి చెప్పారు. వారంతా నా శిష్యులే, సనక సనందన సనత్కుమార సనత్సుజాతాదులు అని శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవునికి చెబుతూ అన్నిటి నుంచి మనస్సుని నివర్తించి అంటే వెనక్కి లాగి తన యొక్క పట్టులో ఉంచుకోవాలి. అదే ప్రధానమైనటువంటి సారాంశము. వేటి ఆకర్షణలకి లోను కాకూడదు. సర్వతో మన ఆకృష్య మయ్యద్ధ వేశ్యతే యథ.
ఏ విధంగా మనస్సు సుఖములకు లోను కాకుండా మరల్చి మన ఇంద్రియ నిగ్రహంలో మన నిగ్రహంలో ఉంచుకోవాలో, పట్టులో ఉంచాలో ఆ విషయాలన్నీ కూడా నా ద్వారా ఆ మహర్షులు తెలుసుకున్నారు. ఆ విషయాన్నే నేను తెలియజేస్తాననగానే ఉద్ధవ ఉవాచ యథాత్వం సనకాదిభ్యో ఏన రూపేణ కేశవ యోగమాదిష్టవానేతత్ రూపమిచ్ఛామి వేదితు. సనక సనందనాదులకు నీవు ఈ విషయాన్ని వర్ణించి చెప్పావా స్వామి? మనస్సుని ఏ విధంగా నియంత్రణలో ఉంచాలో నువ్వు వర్ణించి చెప్పావా? ఎప్పుడు చెప్పావు? ఏ రూపంతో చెప్పావు? ఏ కాలంలో చెప్పావు? ఆ విషయాలన్నీ నాకు కూడా చక్కగా ఉపదేశించవలసింది అని ఉద్ధవుడు శ్రీకృష్ణ పరమాత్మను ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఆ విశేషాలన్నీ మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.